ప్రముఖ బిగ్ బాస్ పేరు సినీ నటి అయినటువంటి ఐశ్వర్య పైన హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. అయితే పెళ్లి పేరుతో దాదాపు 9 కోట్ల రూపాయలు మోసం చేసినట్లు కూడా షేక్స్పియర్కి చెందినటువంటి సత్యనారాయణ అనే వ్యక్తి ఆమె పైన ఫిర్యాదు చేశాడు. అయితే సత్యనారాయణ యొక్క కుమారుడు ధర్మేంద్ర లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే పనిచేస్తున్నాడు. అయితే ఆయన 2018లో ఇండియాకు వచ్చిన సమయంలోనే ఈ హైదరాబాద్ లో ఈ బిగ్ బాస్ పేరు నటి ఐశ్వర్యతో అయితే పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమ, అదేవిధంగా పెళ్లి చేస్తున్నామని ఆయన నమ్మించడంతో ధర్మేంద్రను బాగా ఇట్లా పెళ్లి చేస్తున్నామని కూడా నమ్మించడంతో కారు బంగారంతో పాటు భారీ ఆస్తులు కొనుగోలు చేయించి ఐశ్వర్యకి అయితే ఇచ్చాడు. అయితే అలా 2018 నుంచి కూడా పలు దఫాలుగా మొత్తం బంగారము, ఇల్లు, స్థలము మొత్తం వీటన్నిటి విలువకు సంబంధించి కూడా దాదాపు 9,35,00,000 రూపాయల విలువైనటువంటి వస్తువులను ఆమె పేరు మీద చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం పెళ్లికి నిరాకరించడంతో పాటు పెళ్లి చేసుకున్నామంటే కూడా ఆమె ముఖం చాటేసిందని కూడా చెప్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే ధర్మేంద్ర యొక్క తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ కమిషనరేట్ లోని టీసీస్ లో అయితే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే 2018 నుంచి కూడా ఇలా 10 దఫాలుగా ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటుంది. అదేవిధంగా ఐశ్వర్యతో పాటు ఆమె సోదరికి కూడా 50 లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఈ డబ్బులకు సంబంధించి కావచ్చు, ఈ ప్రేమ పెళ్లి వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు.